వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ ఇడుపులపాయలు తండ్రి సమాధి దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు సుదీర్ఘ పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. జగన్ పాదయాత్ర వైసీపీ అధికారానికి దారి ఏర్పరిచింది. 151 అసెంబ్లీ 22 లోక్సభ స్థానాలను వైసీపీ వశమయ్యాయంటే జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిందని చెప్పక తప్పదు. ఇప్పుడు మళ్ళీ జగన్ పాదయాత్రపై దృష్టి సారించారు. ముఖ్యంగా కూటమి పాలనపై చాలా తక్కువ సమయంలోనే తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని జగన్ నమ్ముతున్నారు. ఈ దప్ప వైసీపీదే అధికారం అనే ధీమాలో జగన్ ఉన్నారు. అయితే చంద్రబాబు సర్కారుపై వ్యతిరేకతను రాజకీయంగా చొమ్ము చేసుకోవాలంటే తాను జనంలోకి వెళ్లాలని జగన్ గట్టిగా నిర్ణయించుకున్నారు. అయితే పాదయాత్రను ఎన్నికలకు 2 ఏళ్ల ముందు చేపడితే బాగుంటుందని ఆయన అనుకుంటున్నారు. అందుకే జగన్ 2027లో పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. అప్పటికే ప్రభుత్వంపై వ్యతిరేకత పతాక స్థాయికి చేరి ఉంటుందని జగన్ భావన. ఆ సమయంలో పాదయాత్ర చేపడితే జనం పోటెత్తుతారని, ప్రత్యర్థుల గుండెల్లో గుబులు రేకెత్తించవచ్చు అనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. తన పాదయాత్రకు జనం వెలువెత్తితే సహజంగానే రాజకీయ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవచ్చని జగన్ ఆలోచిస్తున్నారు. వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే రాజకీయ వాతావరణాన్ని సృష్టించుకుంటే అటు ఇటు ఉన్నోళ్ళు కూడా తన వైపే మొగ్గు చూపుతారని జగన్ వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని అనుకుంటున్నారు. అవునన్నా కాదన్నా జగన్ పాదయాత్ర మొదలు పెడితే ప్రత్యర్థుల్లో ఓనుకో ఖాయం అనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతుంది. అయితే గతంలో మాదిరి జగన్ పాదయాత్రకు ప్రభుత్వం సహకరించే పరిస్థితి ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన పాదయాత్రకు అడ్డంకులు సృష్టించినా అది ఒక రకంగా తనకు మంచిదే అని జగన్ ఆలోచనగా చెబుతున్నారు. తనపై ప్రజల్లో మరింత సానుభూతి వస్తుందని జగన్ నమ్ముతున్నారు.